పిల్లల రొట్టెలు, కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అని రొట్టెలు. ఇప్పుడు ఏమేమంటుందంటే అట్లీస్ట్ ఆ రొట్టె మొక్కలు అన్యురా ఆ రొట్టె మొక్కలు వేయటానికి అనగానే యేసు ప్రభు ఈ మూవ్డ్ లోపల కదిలిపోయాడు. ఆ రొట్టె మొక్కలు ఎప్పుడైతే ఆ రొట్టె మొక్కలు అని ప్రభుకి మనసులోకి వచ్చిందో, ఆ కింద పడిపోయిన రొట్టె మొక్కలు, టేబుల్ మీద ఉన్న రొట్టె మొక్కలు యూదులకి చెందితే కింద పడిపోయిన రొట్టె మొక్కలు అన్యులు. కింద పడిపోయిన రొట్టె మొక్కలు అన్యులతో సమానమైతే యేసు ప్రభు చెప్పిన మాట, ఒక్కళ్ళను కూడా వదలొద్దు, ఒక్కళ్ళను కూడా వదలొద్దు, ఒక్కళ్ళను కూడా వదలొద్దు, ఒక్క రొట్టె మొక్క కూడా నాకు కనిపించకూడదు అంటే యేసు ప్రభు గొప్ప ప్రణాళిక. ఇక్కడున్న వాళ్ళందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏ అన్యుడైనా యేసు ప్రభుని నమ్మగానే ఎప్పుడు నశించకూడదు, ఒక్కడు కూడా రోడ్డు మీద పడకూడదు అన్న మాటలో ఈ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, God loves you brother, God loves you, God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను రోడ్డు మీద వదలలేవాడు, నిన్ను రోడ్డు మీద వదలలేవాడు. He will pick you up and put you in the basket. ఆ బొట్టలో వేసుకుంటున్నాడు. Praise the Lord, praise the Lord. నాకు కొంచెం శబ్దం కాదు, నలుగురు ఐదుగురికి చెప్పండి. ఏం చెప్తారంటే, దేవుడు నన్ను వదిలి పెట్టాడు, దేవుడు నన్ను వదిలి పెట్టాడు, దేవుడు నన్ను వదిలి పెట్టాడు. ఒక్క రొట్టె ముక్క కూడా, ఒక్క రొట్టె ముక్క కూడా, ఒక్క రొట్టె ముక్క కూడా. There's not even one అంటే ఆయన ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. Not even one. ఇక్కడ ఎవరైనా ఉన్నారు పాపంలో కొట్టుకుంటారు? అదే పాస్టర్ అండి పాపం, నీకంటే పెద్ద అబ్బాయి గురించి ఎక్కడ పాపంలో కొట్టుకుంటారు. యేసు ప్రభు ఈరోజు వస్తే నేను లేవనెత్తబడతాను. ట్రాప్ అయిపోయావా? డబ్బుల్లో ట్రాప్ అయిపోయావా? ఏదైనా స్త్రీతో ట్రాప్ అయిపోయావా? ఏదైనా విషయాల్లో ఉన్నావా? దేవుడు నిన్ను చూసి అవన్నీ పక్కన పెట్టాడు. ఓకే, పక్కన పెట్టాడు. చిన్నప్పటి నుంచే సంఘానికి వెళ్తా ఉన్నాడు. పాస్టర్లు ఒకే ఒక మాట, పాపిస్తుడా, పాపం నుంచి బయటకు రా, పాపం నుంచి బయటకు రా అంటే నేను అక్కడ కూర్చొని, నాకు తెలిసి నేను పాపినే, పాపి అంటున్నా, నాకు తెలుసు పాపినే. నువ్వు చెప్పక్కర్లా నేను పాపినని, నాకు తెలుసు నేను పాపినే. నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, పాపం నుంచి బయటకు ఎలా రావాలి చెప్పాలి. మనందరం ఒకే మాట మన నోట్లోంచి, పాపం నుంచి బయటికి రా, పాపం నుంచి ఎలా రావాలి బయటికి?